పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. ఈ 2 కూడా తెలుగు ప్రజలకే కాదు, చాలామంది జనసేన పార్టీ అభిమానులకు కావచ్చు, మెగా అభిమానులందరికీ చాలా ఎమోషన్‌గా కనెక్టివిటీ అయినటువంటి ఒక ప్లేస్, ఒక నియోజకవర్గం. కానీ అదే తరహాలో మిగతా నాయకులకి, మిగతా పార్టీల వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని లేకపోతే మెగా ఫ్యామిలీని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళకి కూడా అదొక ఇప్పుడు ఏం జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేస్తారా? అక్కడ ఉన్నటువంటి జన సైనికులు ఏం తప్పు చేస్తారా? అనుకునే వాళ్ళకి కూడా అదొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గానే మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారు అనుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పిఠాపురం, పిఠాపురం, పిఠాపురం ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచిన తర్వాత నిజంగా ఇప్పటి వరకు పిఠాపురంలో ఇన్ని దశాబ్దాలలో జరగనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చి గెలిచిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయినా అవ్వకపోనివ్వండి, ఆయన ఒక ఎమ్మెల్యేగా దాదాపు 40 కోట్ల నిధులు అక్కడ ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు యూజ్ చేయటం జరిగింది. అంటే రోడ్లు కావచ్చు, లేదంటే ఫ్లైఓవర్స్ కావచ్చు, లేదా స్కూల్స్, ఎంఆర్ఓ ఆఫీసులు, ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటివి, అక్కడ ఉన్నటువంటి వస్తువులకు సంబంధించి ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా అంతేకాకుండా ఇది పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ఖర్చు పెట్టినాయి. అనధికారికంగా ఆయన సొంత డబ్బులు ఇంకా లెక్కే లేదు. ఏదైనా స్కూల్కి సంబంధించి ఏదైనా చిన్న వస్తువు కావాలి, ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలంటే ఆయనే ఇస్తారు. అంతేకాకుండా ఎవరన్నా చదువుకోలేని వాళ్ళు ఏదైనా డాక్టర్ చదువుకున్నా, డిగ్రీ చదువుతున్నా, స్కూల్ ఫీజులు కట్టాలంటే ఆయనే లక్షల రూపాయలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నాగబాబు గారిని అక్కడ పర్యవేక్షకుడిగా అనొచ్చు, ఒక బాధ్యతగా ఆయనకు అప్పచెప్పడం అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద దృష్టి పెట్టి అవి క్లియర్ చేసేటువంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ తిరుగుతున్నారు. మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా. పిఠాపురం మీద వెళ్ళట్లేదు, ఇంకోటి అనుకునే వాళ్ళకి నాగబాబు గారి దగ్గరుండి అక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలకు, పార్టీకి సంబంధించినటువంటి విషయాలకు, అధికారికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన దగ్గరుండి చూసుకోవటం. ముఖ్యంగా ఎమ్మెల్సీగా అయిన తర్వాత మొదటి పర్యటనే ఆయన అక్కడ పెట్టుకున్నారు నాగబాబు గారు కూడా. దీంతో చాలామందికి చెక్ పెట్టినట్టుగా అయింది. చాలామంది విమర్శలు చేయడానికి అవకాశం కల్పించకుండా ఉండే ఉద్దేశం కూడా కావచ్చు. అంతేకాకుండా ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఇక్కడ ఇంకొకరికి చోటే లేదు, పిఠాపురం అడ్డ జనసేన గడ్డ అనే విధంగా ఇక్కడ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా తెలియజేయాలి. మిగతా ప్రజలందరికీ కూడా, తెలుగు వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ, ఇతర పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక చెప్పాలంటే వార్నింగ్ అనుకోవచ్చు, లేదంటే తెలియచేసే విధానం అనుకోవచ్చు. 2 విధాలుగా కూడా నాగబాబు గారు అక్కడ ఉండి మొన్న ఎన్ని కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాం, ఏ రోడ్డుకి వేసాం, ఏ మండలంలో ఖర్చు పెట్టాం, ఏంటి అనేది మొత్తం లిస్టు చెప్పడం అనేది కూడా దాంట్లో భాగంగానే చూడొచ్చు. ఎందుకంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారు అద్భుతాలు చేసేస్తారా, ఏం చేసేస్తారు, 10 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ ఎక్కడా కూడా డబ్బులు లేవు కదా అనుకునే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గెలిచినటువంటి నియోజకవర్గం, ఆ గెలుపునిచ్చినటువంటి పిఠాపురం ప్రజలకి ఏ తరహా అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తారనేది ఆయన చూపించాల్సినటువంటి పరిస్థితి. అది కూడా ఈ 10 నెలల్లోనే 40 కోట్ల రూపాయలకు పైగా పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెడితే ఇంకా సంవత్సరం కూడా పూర్తి అవ్వల. ఒకవేళ సంవత్సరం అయితే ఎంత ఖర్చు పెడతారు, ఈ 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెడతారు అనేది జస్ట్ ఊహించుకోవడానికే మనమే ఆశ్చర్యపోయేలా పిఠాపురం దిశను పవన్ కళ్యాణ్ గారు మారుస్తారు అని చెప్పి మనం కూడా గతంలో చాలా వీడియోస్ చేసుకున్నాం. కానీ ఇది ఈరోజు నాగబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గెలవనంత వరకు ఈ పిఠాపురం నియోజకవర్గం గురించి అనవసరం, గెలిచిన తర్వాత పిఠాపురం ఎలా ఉందో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి మీ ముందుకు వచ్చేటప్పటికి పిఠాపురం ఎలా ఉందో మీరు చూసి ఓటు వేయండి అనుకునే విధంగా ఉంటుంది అని నాగబాబు గారు ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారని కూడా అనుకోవచ్చు మిగతా పార్టీలకి, మిగతా నాయకులకి. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పిఠాపురాన్ని ఒక అద్భుతమైనటువంటి రోల్ మోడల్ నియోజకవర్గంగా
ప్రతి నాయకుడికి, ప్రతి ఎమ్మెల్యేకి సవాల్ విసిరే విధంగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించటమే కాదు, అక్కడ ఉన్నటువంటి యువతకు అనేక ఉపాధి అవకాశాల్లో, అనేక నైపుణ్యానికి సంబంధించినటువంటి సెంటర్స్లో వాళ్ళని బయటికి తీసుకువచ్చి ప్రజలకి, అంటే దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని తయారు చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. సో డెఫినెట్గా ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు, జనసేన పార్టీ ఉన్నంత వరకు, వాళ్ళ అభిమానులు ఉన్నంత వరకు పిఠాపురం ప్రజలకి కానీ ఎటువంటి లోటు లేకుండా వాళ్ళందరూ కూడా చూసుకునేటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. నాగబాబు గారు కావచ్చు, ఐ మీన్ రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు ఇప్పటికే అపోలోకి సంబంధించినటువంటి మోడల్ కేంద్రాలను కూడా అక్కడే పెట్టడం జరిగింది. అనేక సినిమాలకు సంబంధించి అక్కడ స్టార్ట్ చేయటం, అంటే క్యాంపెయినింగ్స్ కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, అన్నీ కూడా కావచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కావచ్చు, పిఠాపురం ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం ఇంకా ఎక్కువ అవడంతో కావచ్చు, ఇవన్నీ కూడా పిఠాపురాన్ని దేశంలోనే ఒక మంచి నియోజకవర్గంగా, తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంలా పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదని మరొకసారి నాగబాబు గారి మాటల్లో, పర్యటనలో అర్థమైంది.